తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత గురించి చర్చించారు. తెలంగాణలో అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నేతలకు కీలక సూచనలు చేశారు. గాంధీభవన్లో తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షీ అధ్యక్షతన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో మొత్తం 23 మంది పీఏసీ సభ్యులు పాల్గొనగా ఏడాది ప్రజాపాలన, పార్టీ పదవుల నియామకంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ నేతలకు, శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాల మౌనం పాటించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్రను గుర్తు చేసుకుంటూ ఆయనకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిపారు. అలాగే పాత బస్తీలో నిర్మించిన కొత్త ఫ్లైఓవర్కు మన్మోహన్ సింగ్ పేరును పెట్టినట్లు చెప్పారు. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ నెల 26న రైతు భరోసా పథకాన్ని మొదలు పెట్టబోతున్న క్రమంలో సామాన్య ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకువెళ్లాలని తెలిపారు. రైతు భరోసాతో పాటు అదే రోజు రైతు కూలీలకు 12,000 రూపాయల ఆర్థిక సాయం కూడా అందించనున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు 21,000 కోట్ల మేర రైతుల రుణాలను మాఫీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ప్రతి రైతు కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఏడాదిలో 55,143 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, ఇందుకు సంబంధించిన వ్యయంగా 4,000 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామని, కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నందున పార్టీ కార్యకర్తలు మరింత చురుగ్గా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశం కాంగ్రెస్ పాలనపై సమగ్ర సమీక్ష చేయడంతో పాటు భవిష్యత్తులో అమలు చేయాల్సిన కార్యక్రమాలకు మార్గదర్శకాలను ఖరారు చేసింది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.